పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. అందరం దేవునికి స్తోత్రాలు చెల్లిదామా. హల్లెలూయా. మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రత్యేకమైన పునరుద్ధానారాధనకి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. హల్లెలూయా. దేవుడు మనల్ని మన కుటుంబాలని గడిచిన కాలం అంతా కాపాడి భద్రపరచి సజీవ లెక్కలో ఉంచి మరొకసారి ఈ రీతిగా దేవుని మందిరంలో చేరి దేవుని ప్రజలతో కలిసి ఇంతవరకు కూడా మనం పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, ఆరాధన ద్వారా దేవుని యొక్క నామాన్ని మనం మహిమపరిచాము. గడిచిన ఆదివారం మనము ఒక వాక్యాన్ని మనం విన్నాము. యేసు ప్రభువారు అలాగే నికోదేము వారిద్దరి మధ్యలో జరిగిన ఒక కన్వర్సేషన్. అనగా వాళ్ళు నికోదేము అర్ధరాత్రి వేళ యేసయ్య దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగాడు. నికోదేముకి ధర్మశాస్త్రం తెలుసు, పరిసయ్యుని యొక్క సంతతికి చెందిన వ్యక్తి. కానీ అతనికి ఎంత బైబిల్ తెలిసినా అతనిలో ఏదో ఒక అసంతృప్తి అనేది ఉంది. అది యేసయ్య దగ్గరికి వచ్చి అర్ధరాత్రి వేళ అడిగాడు. ఏమనంటే, అయ్యా, నువ్వు నిజమైన బోధకుడు నాకు తెలుసు, దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ నువ్వు ఈ అద్భుతాలు నువ్వు చేయలేవు అని నికోదేము అడిగినప్పుడు, యేసయ్య మన హృదయ అంతరంగం ఎరిగిన దేవుడు కనుక యాక్చువల్గా నికోదేము అడిగిన విషయానికి యేసయ్య మారు మాటలు మాట్లాడుకున్న వేరొక విషయాన్ని చెప్పాడు. అది ఏమిటి అంటే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించాడు అనే విషయాన్ని చెప్పి, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. నికోదేము అడిగిన విషయానికి యేసు ప్రభువు చెప్పిన విషయానికి పొంతనే లేదండి. నికోదేము వచ్చి యేసయ్యని అడిగిన విషయం, అయ్యా నువ్వు మంచి వ్యక్తివి, దేవుడు నీకు తోడై ఉంటేనే కానీ నువ్వు ఈ అద్భుతాలు చేయి ప్రభువా అని అడిగినప్పుడు యేసయ్య ఏం చెప్పాలి? సరే మంచిదేనా అని చెప్పాలి. అసలు దానికి సంబంధం లేదు, యేసయ్య చెప్పిన విషయానికి సంబంధం లేదు. కానీ ఆధ్యాత్మికముగా చూస్తే నికోదేము గురించి యేసయ్యకి బాగా తెలుసు. పరిసయ్యుడే, ప్రార్థన తెలుసు, భక్తి తెలుసు, ధర్మశాస్త్రము తెలుసు. కానీ యేసయ్య దాన్ని ఏమంటారంటే ఆత్మీకముగా తెలియదు. వాళ్ళు శరీర రీతిగానే వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసయ్య నికోదేముకి ఒక లెసన్ నేర్పాలని, నికోదేం శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. ఆ విషయం కూడా నికోదేముకి అర్థము కాల. ఎందుకంటే శరీరము కాను ఉంటే సంగములతో ఆత్మ చెప్పే మాట శరీరకముగా ఉంటే అర్థము కావండి. మళ్ళీ వెంటనే నికోదేముకి ప్రశ్న అడుగుతున్నాడు, అయ్యా మళ్ళా జన్మించటం ఏంది, మరలా నేను మా తల్లి గర్భంలో ప్రవేశించాలా అనే ప్రశ్న అడుగుతున్నాడు. అంటే నికోదేము చూడండి, యేసయ్య చెప్పే విషయాలు అసలు ఏమాత్రం బోధపడటం లేదు. యేసయ్య చెప్పే విషయాలు ఏమాత్రము కూడా ఒక్కరు కూడా అర్థము కాలేదు. అందుకని యేసయ్య నికోదేముకి చెప్పాలనుకున్న ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒక వ్యక్తి ఎప్పుడైతే ఆత్మలో జన్మిస్తాడో, ఆత్మానుసారముగా జీవిస్తాడో, అప్పుడు మాత్రమే అతనికి దైవికమైన సంగతులు అర్థమవుతాయి తప్ప ఈ లోక సంబంధులుగా, ప్రకృతి సంబంధులుగా, శరీర సంబంధులుగా ఉన్నంత కాలము మనకి ఏది కూడా అర్థము కాదు, మనకి ఏది కూడా బోధపడదు. ఊరకనే మందిరానికి వస్తాము, కూర్చుంటా వెళ్ళిపోతాము తప్ప దైవికమైన విషయాలు, దైవికమైన రాజ్యము గురించి, దేవుని యొక్క రాజ్యం ఎలాంటిదో, దాని యొక్క శక్తి ఎలాంటిదో మనకి అర్థము కాదండి. ఎంతవరకు మనం శరీరంలో ఉన్నంత వరకు మనకు అర్థము కాదు. అందుకనే రక్త మాంసములు, కొరింథీయులకు రాసిన పత్రికలో 15వ అధ్యాయం 50వ వచనంలో పౌలు గారు అంటున్నారు, సహోదరులారా నేను చెప్పున్నది ఏమనగా, రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొననేరవండి. ఏమర్థమైంది మనకి విషయం చదువుతున్నప్పుడు? మన శరీరంతో చేసిన ఏ భక్తి కూడా దేవుని రాజ్యానికి మనం చేరుకోలే. దేవుని రాజ్యంలో చేరాలంటే మనం ఈ లోకంలోనే దైవికమైన వ్యక్తులుగా మార్చబడాలి, ఆత్మ సంబంధులుగా మార్చబడాలి. రక్షణ పొందటం వేరు, బాప్తీసం పొందటం వేరు,
దేవుని మందిరానికి రావటం వేరు, దేవుని మందిరంలో ప్రార్థించడం వేరు, బైబిల్ చదవటం వేరు, ఆత్మ సంబంధులుగా మార్చబడటం వేరు. అదే మరొక విషయాన్ని పౌలు గారు రోమీయులకు రాసిన పత్రికలో 14-17 వచనంలో, దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియును సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. నేను రక్షణ పొందేనా? నేను బాప్తీసం పొందేనా? నేను మందిరానికి వచ్చి వెళ్తున్నానా? నేను దేవుని కానుకిస్తున్నాను? ఇది కాదండి. ప్రార్థన ఎవరైనా చేస్తారండి? ప్రైజ్ అల్లాహ్. భక్తి ఎవరైనా చేస్తారు? మనకంటే శక్తివంతంగా భక్తి చేసేవాళ్ళు వేరే మతాలలో చాలామంది ఉన్నారండి. కోకోలలు వాళ్ళు చేసే భక్తి మనకి ఏ పాటిది? ప్రైజ్ అల్లాహ్. ప్రార్థన ఎవరైనా చేస్తారు, పాటలు ఎవరైనా పాడతారు. మనకంటే గొప్పగా పాటలు పాడేవాళ్ళు ఉన్నారండి ప్రపంచంలో. యేసయ్యని ఎరగని వ్యక్తులు, వాళ్ళ స్వరాలు ఎత్తితే ఎంత ఫ్యాన్స్ ఉన్నారో తెలుసా? అంటే అంత స్వరముతో పాడేవాళ్ళు ఉన్నారు. కానీ వాళ్ళకి మనకి తేడా ఏమిటి? వాళ్ళు శరీర రూపంగానే ఉంటారు, ఏది చేసినా శరీర రూపంగానే వాళ్ళు జీవిస్తారు. కానీ మనం ఆత్మ సంబంధులుగా దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. కాబట్టి ఈరోజు నువ్వు ఆత్మ సంబంధివేనా మనం ఆలోచన చేయాలి. ఇంకా నువ్వు ప్రకృతి సంబంధిగానే ఉంటున్నావా? మందిరానికి వస్తున్నా, బాప్తిసం తీసుకున్నా, రక్షణ పొందినా, ఇంకా శరీర సంబంధులుగానే, ప్రకృతి సంబంధులుగానే, ఈ లోక సంబంధులుగానే జీవిస్తే మన రక్త మాంసములు, శరీర సంబంధులు దేవుని రాజ్యానికి మనం చేరుకోలేం. కాబట్టి ఈ భూలోకంలో ఉన్నప్పుడే మన ఒకటి ప్రార్థన, అయ్యా నేను దైవికమైన వ్యక్తిగా నేను మార్చబడాలి, నేను దైవ సంబంధికుడిగా, దైవ సంబంధికురాలిగా నేను మార్చబడాలి. నువ్వు శరీర సంబంధముగా ఉంటే ఏ ప్రయోజనం ఉండదండి. నువ్వు శరీర సంబంధంగా జీవిస్తే మన భక్తి అది ఏమాత్రం ప్రయోజనం ఉండదు. నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధిగా మార్చబడతావో, నువ్వు 5 నిమిషాలు ప్రార్థన చేసినా అది శక్తివంతముగా మార్చబడుతుంది. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. మీరు ఆత్మ సంబంధులుగా మార్చబడితే మీ భక్తి ద్వారా మీకు ప్రయోజనం కలుగుతుంది. మీరు ఆత్మ సంబంధులుగా మార్చబడితే మీ ద్వారా అనేకులకు ప్రయోజనం కలుగుతూ ఉంది. మీరు ఆత్మ సంబంధులుగా, మీరు ఆత్మలో మార్చబడితే దేవుని రాజ్యము బహు బలముగా కట్టబడుతుందండి. అంతేగాని మనం ఎన్ని మందిరానికి వచ్చినా ప్రకృతి సంబంధులుగానే మనం ఆలోచన చేస్తా, ప్రకృతి సంబంధులుగానే మనం థింక్ చేస్తా అలాగే వచ్చిపోతా ఉంటే నో యూస్. ఎన్ని సంవత్సరాలు ఎంతమంది సేవకులు వచ్చినా, దేవుడే వచ్చి మనకు చెప్పినా ఏమీ అర్థము కామండి. కాబట్టి ఈరోజు నువ్వు అందుకని గల్తీ సంఘాన్ని కూడా పౌలు గారు హెచ్చరిస్తున్నారు. గల్తీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. మీరు మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా. మొదట్లో బాగానే ఉన్నామండి, రక్షణ పొందినప్పుడు ఉజ్జీవంగానే ఉన్నాం. బాప్తీసు పొందినప్పుడు మందిరానికి వచ్చినప్పుడు ఆత్మానుసారంగానే ప్రతి ఒక్కరు ఉంటారండి. శరీర సంబంధంగా ఎవరు కూడా ఉండరు. గల్తీ సంఘం కూడా అలాగే ఉంది. ఆత్మలో బాగా వర్ధిల్లారు, ఆత్మ సంబంధులుగా ఉన్నారు, ఆత్మ సంబంధులుగా మార్చబడ్డారు, ఆత్మానుసారముగా బలముగా జీవించారు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆత్మ సంబంధులు శరీర సంబంధులుగా మార్చబడ్డారు. పౌలు గారు బాధపడతా గలతీ సంఘానికి రాసిన పత్రికలు అంటున్నాడు, ఓ అవివేకులైన గలతీయులారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాడు? ఎవడు మిమ్మల్ని మోసగించాడు? ఎవడు మిమ్మల్ని అడ్డగించాడు? నేను నీకు అన్నీ బోధించాను కదా. సిలువ వేయబడినట్లుగా యేసుక్రీస్తుని మీ ఎదుట నేను ప్రత్యక్షపరిచాను కదా. నేను అన్నీ చెప్పాను కదా. కానీ ఇంత చెప్పినా మీరు ఆత్మ సంబంధులుగా ఉన్న మీరు ఇప్పుడు శరీరానుసారులకు ఎలాగ మార్చబడ్డారు? ఎవరు మిమ్మల్ని మార్చారు? ఏ పరిస్థితి మిమ్మల్ని మార్చింది? గలతీలో ఉన్న దైవ సంఘమా అని పౌలు గలతీ సంఘాన్ని హెచ్చరిస్తున్నాడు అండి. ఈరోజు మనము కూడా ఒకప్పుడు ఆత్మ సంబంధులుగానే బాగానే ఉన్నాం, కానీ ఇప్పుడు శరీర సంబంధులుగా మార్చబడ్డా. కానీ ఈరోజు నువ్వు ఆత్మ సంబంధీకుడిగా ఉన్నావా లేకపోతే శరీర సంబంధీకుడిగా నువ్వు ఉన్నావు ఆలోచన చేయాలండి.
ఆత్మ సంబంధులు ఎలాగ ఉంటారో మనం తెలుసుకుంటేనే కదా మనకు అప్పుడు అర్థమయ్యేది. ఆత్మ సంబంధులు ఎలాగ ఉంటారో మొదటి విషయాన్ని పోయిన వారం మనం విన్నాం. ఆత్మ సంబంధులు దైవికమైన వాటికి దేవునికి ప్రాధాన్యత ఇస్తారు. హల్లెలూయా. రోమిలకు రాసిన పత్రిక 8:9 ఆత్మ సంబంధమైన వ్యక్తులు ఆత్మ సంబంధమైన విషయముల మీద మనస్సును ఉంచుతారు, శరీర సంబంధులు శరీర విషయముల మీద మనస్సును ఉంచుతారు. నువ్వు దైవికమైన వ్యక్తివైతే నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తావు. నువ్వు దైవికమైన వ్యక్తివైతే నీ జీవితంలో దేవునికి మొదటి స్థానాన్ని ఇస్తావు. నువ్వు ఆత్మానుసారమైన వ్యక్తివైతే నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఉద్యోగమైనా, చదువైనా, దేవుని మందిరమైనా, అది పనైనా, అది ఏదైనా, నీ జీవితంలో నువ్వు దేవునికి మొదట ప్రాధాన్యత ఇవ్వగలిగితే నువ్వు ఆత్మ సంబంధికుడివే. ప్రైజ్ ది లార్డ్. నీ జీవితంలో దేవుడు వెనక ఉన్నాడు, నీ కుటుంబంలో దేవుడు వెనక ఉన్నాడు, నీ ఉద్యోగంలో దేవుడు వెనక ఉన్నాడు, నీ చదువులో దేవుడు వెనక ఉన్నాడు అంటే నువ్వు శరీర సంబంధముగానే ఉన్నావండి. మార్త మరియ గురించి విన్నాం. యేసయ్య ఇంటికి వెళ్ళినా మార్త శరీర సంబంధికురాలుగా ఉంది కాబట్టి యేసయ్యకి ఏం వండి పెడదాం, యేసయ్యకి ఏదంటే ఇష్టం, యేసయ్యకి ఇది వండి పెడితే నాకు మార్కులు వేస్తాడు, యేసయ్యకి ఇది వండి పెడితే నాకు ప్రార్థన చేస్తాడు అనుకుంటా ఉంది. కానీ మార్త అలా అనుకోలేదండి. స్పిరిచువల్ పర్సన్, ఆత్మ సంబంధికురాలుగా ఉంది కాబట్టి ఈ సమయాన్ని వదులుకోకూడదు. వీళ్ళు యేసయ్య దగ్గర కూర్చొని ఆయన డౌట్లు అడుగుతుంది, వాక్యం వింటా ఉంది, యేసయ్యని అన్ని కూడా అడిగి తెలుసుకుంటా ఉంది. ఇద్దరు ఒకే ఇల్లు అండి. ఒకే ఇంట్లో ఎవరున్నారు? ఆత్మ సంబంధికురాలు ఉంది, శరీర సంబంధికురాలు ఉంది. ఆత్మ సంబంధముగా ఆలోచిస్తున్న వ్యక్తి ఉంది, శరీర సంబంధముగా ఆలోచన చేస్తున్న వ్యక్తి ఉంది. యేసయ్య అంటున్నాడు, మార్తా మార్తా, నువ్వెందుకు అనేక పనులు పెట్టుకుని ఎందుకు నువ్వు టెన్షన్ పడుతున్నావు, ఎందుకు విచారం కలిగి ఉన్నావు? మరియా ఉత్తమమైన దాన్ని ఎంచుకుందమ్మా, అది ఆమె యొద్ద నుంచి తీసివేయబడి. దానికి అర్థమేం తెలుసు? ఉత్తమమైంది. మరియ తన జీవితంలో యేసయ్యకి మొదటి స్థానాన్ని ఇచ్చింది. ఈరోజు నీ జీవితంలో యేసయ్య ఎక్కడ ఉన్నాడు, ఏ స్థానంలో ఉన్నాడు? నువ్వు నిజముగా దైవికమైన వ్యక్తివైతే ఇది మొదలుకొని యేసయ్యకి మన జీవితంలో మొదటి స్థానాన్ని మనం ఇచ్చుదుముగాక. మన యొక్క హృదయంలో దేవునికి మొదటి స్థానముని ఇచ్చుదుముగాక. మీ యొక్క చదువులో, ఉద్యోగంలో, వ్యాపారంలో యేసయ్యకి మొదటి స్థానాన్ని ఇవ్వగలిగితే మనం ఆత్మ సంబంధీకులమేనండి. ప్రైజ్ ది లార్డ్. అబ్రహాము లోతు గురించి విన్నాము. ఇద్దరు బంధువులే, కానీ అబ్రహాము దైవ సంబంధముగా దేవదూతలు వచ్చినప్పుడు తన గుడారపు వాకిటి నిలబడి అక్కడ ఎదురు చూస్తూ ఉన్నాడు, కనిపెట్టుకున్నాడు. కానీ లోతు ఎక్కడికి వెళ్ళాడంట? దేవదూతలు వచ్చే సమయానికి సొదొమ గొమొర్రా గవిరికి అక్కడ బచ్చాలాడుకుంటూ ఉన్నాడండి. కర్రా బిల్లాట. గవిరి దగ్గర అయ్యే కదా ఆడేది, ఇంకేమైనా ఆడతారా? ప్రైజ్ ది లార్డ్. ఊళ్ళో ఆడతారు, ఊరు బయట ఆడతారా? చెప్పండి అమ్మా. ఊరు బయటే కదా ఆడేది. దొంగచాటుకు కొన్ని ఆటలు ఆడుతూ ఉంటారు. ఇప్పుడు లోతు ఎక్కడికి వెళ్ళాడంట? సొదొమ గవిరి దగ్గరికి వెళ్ళి అక్కడ ఎక్కడో దేని మునిగి సాగాడు. దేవదూతలు వచ్చారు ఇంటికి. బజార్లో ఉన్న వాళ్ళు దేవదూతలు లోతు ఇంటికి మేము రామంటున్నారు. అబ్రహాం ఇంటికి వెళ్ళారు. ఇంటిలో వారిచ్చిన ఆతిథ్యాన్ని తీసుకున్నారు. వెళ్ళేటప్పుడు కుటుంబానికి వాగ్దానాన్ని ప్రకటించి వెళ్ళారండి. చప్పలు గుర్తు దేవునికి నామని మహిమపరుద్దా. అబ్రహాము ఆత్మ సంబంధి, లోతు శరీర సంబంధముగానే ఉన్నాడు. కనుకనే తన భార్య సాల్ట్ పిల్లర్ అయిపోయింది, ఉప్పు స్తంభం అయిపోయింది. తన అల్లుళ్ళు సొదొమ గొమొర్రా, తన అల్లుళ్ళు కూడా లోతు మాట వినే స్థితిలో లేరు. దేవుడు చెప్పిన మాట చెబుతుంటే వాళ్ళు ఎగతాళి చేస్తున్నారండి. తన అల్లుల దృష్టికి లోతు ఎగతాళి అయిపోయాడు. అంటే దేవుడు చెప్పిన మాటను కూడా వాళ్ళు గౌరవించలేదు. చివరికి తన కుమార్తెలు కూడా లోతుతో ఆ యొక్క సందర్భంలో ఆ యొక్క గుహలో తన తండ్రితో పాపము చేసి బిడ్డల్ని కన్నారండి. అక్రమ సంతానముగా, ప్రకృతికి విరుద్ధముగా దేవుడు ఆమోదించాల ఆ సంతానాన్ని. అంటే లోతు కుమార్తెలు చేసినది పాపము కాదు, కానీ వాళ్ళు అనుకున్నది ఇంక భూమి మీద ఎవరు లేరు, దేవుడు అందరినీ చంపేశాడు అనుకున్నారు వారు కుమార్తెలు. సొదొమ గొమొర్రా పట్టణం ఒక్కటే దేవుడు నాశనం చేసింది. కానీ లోతు కుమార్తెలు అనుకున్నారు, దేవుడు ప్రపంచం అంతటి నాశనం చేశాడు, మన ఇద్దరము మన తండ్రి మిగిలి ఉన్నాడు కాబట్టి దేవుని యొక్క వాక్యంలో ఏముంది? మీరు ఫలించి వృద్ధి పొందండి అని ఉంది కదా. ఇంకా భూమి మీద ఏ పురుషుడు లేడు, ఇంకా మనతోనే ఈ వంశము ఆగిపోయింది కాబట్టి మనకి ఇంకా వేరొక ఆప్షన్ లేదు.
అంటే అక్కాచెల్లెలు ఇద్దరు మాట్లాడుకున్నారు. కాబట్టి మన తండ్రితోనే వెళ్ళి మనం సంతానాన్ని కలుగు చేద్దాం. వాళ్ళు చేసిన తప్పు అంటారా రైట్ అంటారా? చెప్పండి అమ్మా, తప్పు అంటారా రైట్ అంటారా? మాకేం తెలుసయ్యా. ఇప్పుడు చాలామంది అదే ప్రశ్నిస్తున్నారు. ఇక బైబిల్ గ్రంథంలో ఇలాంటి విషయాలు ఉన్నాయి. బూతు గ్రంథం, కుమార్తెలే తన సొంత తండ్రితోటి పాపం చేశారు. కానీ వాళ్ళు చేసింది అక్కడ పాపముగా చూడకూడదండి. వాళ్ళు ఏమని ఆలోచించారంటే, ఇంకా భూమి మీద ఏ పురుషుడు కూడా లేడు, ఇంకా ఏ పురుషుడు లేడు కాబట్టి మన తండ్రితో మనం వెళ్ళి సంతానాన్ని మనం కలిగించుకుందాం. అట్లాగే దేవుడు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ఆల్రెడీ భూమి మీద అబ్రహాము గారు ఉన్నారు, అబ్రహాము సంతానం ఉంది. అంటే వాళ్ళు రాంగ్ ఆలోచన చేశారు. వాళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే మోయాబీయులు, అమ్మోనీయులు. మోయాబీయులు అనగానే మనకు రూతు గుర్తుకు వస్తుంది. దేవుడు మొదట్లో యాక్సెప్ట్ చేయకపోయినా దేవుడు కరుణామయుడు కాబట్టి ఆ మోయాబులో నుంచి వచ్చిన రూతులో నుంచే ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. చప్పలు గుర్తు దేవుని యొక్క నామని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోతు ఎందుకు ఇంత దుష్పరిమాణం ఎదుర్కొన్నాడు అంటే, లోతు ఎంచుకున్న ప్రాంతము సరైంది కాదు. అబ్రహాం ఏమన్నా ఆత్మ సంబంధిగా ఉన్నాడు కాబట్టి దీవించబడ్డాడు, తరతరములకు దీవెనకరంగా. దేవుడు అందుకనే నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను ఆయన పిలిపించుకున్నాడండి. కాబట్టి ఆత్మ సంబంధిగా మనం ఉండాలి అంటే మొదటిగా దేవునికి మన జీవితాల్లో ప్రాధాన్యత ఇవ్వాలండి. దేవుడు మనకిచ్చిన సమయం నువ్వు ప్రార్థనలో ప్రాముఖ్యతనివ్వాలి. దేవుడు నిన్ను గణపరచ, నువ్వు దేవుని గణపరచాలి. నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇస్తేనే కదా దేవునికి ప్రాధాన్యతనిచ్చేది. నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా, దేవా నాకు ప్రాధాన్యత ఇవ్వయ్యా, నన్ను బలపరచయ్యా అంటే దేవుడు అటు ముందు నాకు ప్రాధాన్యత ఇవ్వండి. దేవునికి మనం ప్రాధాన్యత ఇస్తున్నామా? కాబట్టి ఎవరైతే వారి జీవితాల్లో దేవునికి ప్రాధాన్యత ఇస్తారో వారే ఆత్మ సంబంధులు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు ఇచ్చిన సమయంలో నువ్వు ఎంత దేవునికి ప్రాముఖ్యతనిస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యంలో ఎంత నువ్వు దేవునికి ప్రాముఖ్యతనిస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన ఆ ధనములో నువ్వు ఎంత దేవునికి ప్రాముఖ్యతనిస్తున్నావు? దేవుడు నీకు ఇచ్చిన ఈ దేహములో నువ్వు ఎంత దేవుని కొరకు నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కుంభమేళాలో మీరు చూసారు లేదో, ఋషులు వాళ్ళ సాధువులు అంటారు, నాగ సాధువులు, ఇట్లాగే చేయి పెట్టి 12 సంవత్సరాలు ఆంతర పెట్టారు. అంటే అలాంటి భక్తి దేవుడు కోరుకోవట్లేదు. కానీ ఇట్లాగే చెయ్యి మనం 1 గంట నిలబడి పెట్టగలమా? వాళ్ళు ఎలాగ చేయగలిగితే నిజంగా ఆశ్చర్యం అండి. ఆ నాగ సాధువులు ఒక వ్యక్తి ముళ్ళ కంప మీద అలాగా పనుకొని ఉన్నాడు. ముళ్ళ కంప మీద పెట్టుకొని ముళ్ళ కంప మీద పనుకున్నాడు. అంటే వాళ్ళు ఎలాగా అవన్నీ ఎందుకు చేస్తున్నారు? వాళ్ళు ఒక వ్యక్తి ఎవరు ఇంటర్వ్యూ చేస్తున్న వాళ్ళు చెప్పిన మాట, మేము మా దేవునిలో లీనమైపోయాం కాబట్టి మాకు ఏ బాధ ఉండదు, మాకు ఎటువంటి నొప్పి తగలదు. మేము భక్తిలో లీనమైపోయాము కాబట్టి, మేము భక్తిలో పారవశ్యమయ్యాము కాబట్టి మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. వాళ్ళు జీవం లేని వాళ్ళ గురించి అంత మహిమపరచగలిగితే, జీవము కలిగిన దేవుని ఆరాధన చేస్తూ మన దేవునికి ఒక్కరమైన మనం ప్రాధాన్యత ఇవ్వగలుగుతున్నామా? దేవుడు బాధపడుతున్నాడండి. నేను నిర్మించిన నా జనులు నాకు ప్రాధాన్యత ఇవ్వటం లేదు, నాకు ప్రిఫరెన్స్ ఇవ్వటం లేదు. ఆత్మ సంబంధులుగా నువ్వు ఉండాలి. నువ్వు ఉండగలిగిన వ్యక్తివైతే నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా దేవుడు నీకు మొదటిగా ఉంటాడండి. హల్లెలూయా. ఇప్పటిదాకా నువ్వు దేవుని వెనక పెట్టి ఫెయిల్ అయిపోయేవేమో, దేవుని నీ జీవితం నీ కుటుంబంలో పెట్టి వెనక పెట్టి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కూడా నీకు అదంతా కూడా విఫలమైపోతుందేమో. ఈ యొక్క సమయంలో దేవా, ఈ రోజు నుంచి నా జీవితంలో మొదటగా నీకు ప్రాముఖ్యతనిస్తానయ్యా అని ఒక చిన్న తీర్మానం నువ్వు చేసుకోగలిగితే నీ జీవితంలో నీ కుటుంబంలో ఆగిపోయిన కార్యాలన్నీ దేవుడు జరిగించుటకు ఆయన సమర్థుడైన దేవుడు. ఆయన చెప్పలకుంటే దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవునికి ప్రాముఖ్యతనిస్తారో దేవుడు వారికి ప్రాముఖ్యతనిస్తాడండి. ఎవరైతే దేవునికి ప్రాధాన్యత ఇస్తారో దేవుడు వారికి ప్రాధాన్యత ఇస్తారు. హల్లెలూయా. కాబట్టి మొదటిగా ఆత్మ సంబంధులు దేవునికి ప్రాధాన్యత ఇస్తారు. రెండవదిగా 1 కొరింథీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం నుంచి చదవండి. ఈయనను గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు
ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనపడలేదు, చెవికి వినపడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు. కానీ మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. దేవుని మర్మములు కూడా పరిశోధించుచున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషుని ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవ్వరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకే మనము లౌకిక ఆత్మను కాక దేవుని యొద్ద నుంచి వచ్చు ఆత్మను మనం పొంది ఉన్నాం. కాబట్టి రెండవదిగా ఆత్మ సంబంధులు ఎలాగ ఉంటారు అంటే, ఇక్కడ పౌలు గారు చెబుతున్న మాట, పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్న మాట, ఒక మనుషుని సంగతులు మనుషునికి అర్థమవుతాయి. రెండవదిగా ఆత్మ సంబంధమైన మనుషులు ఆత్మ సంబంధులకి అర్థమవుతాయి. కాబట్టి మన కొరకు దేవుడు ఏది సిద్ధపరచునో, ఏది ప్రిపేర్ చేసాడో అవి మన కంటికి కనపడవండి. ప్రైజ్ ది లార్డ్. మన కంటికి కనపడవు. ఎప్పటి వరకు దేవుడు నీ కొరకు ఏది సిద్ధపరిచాడో, దేవుడు నీ కొరకు ఏది దాచిపెట్టాడో, దేవుడు నీ జీవితంలో ఏ పని చేయగలడో, దేవుడు ఎవరై ఉన్నారో, దేవుడు ఏమి చేయగలడో అది నీకు అర్థము కావు. ఎప్పటి వరకు? నువ్వు శరీరముగా ఉన్నంత కాలం. నువ్వు ఎప్పుడైతే ఆత్మ సంబంధికుడుగా, ఆత్మ సంబంధికురాలుగా నువ్వు మార్చబడతావో అప్పుడు నీకు అర్థమవుతుంది దేవుడు నీ కొరకు ఏది దాచిపెట్టాడో, దేవుడు నీ కొరకు ఏది, అది భవిష్యత్తు అయినా, ఉద్యోగమైనా, చదువైనా, వివాహమైనా, మరి ఏదైనా, నీ ఫ్యూచర్ అయినా, నీ ఆరోగ్యమైనా, నీ యొక్క అప్పుల సమస్య అయినా, అది ఎలాగ నువ్వు బయటపడగలవో సమస్తాన్ని కూడా నీవు నీ జీవితంలో ఆత్మ సంబంధిగా నువ్వు ఉండగలిగితే అప్పుడు నీకు అర్థమవుతుంది తప్ప నువ్వు శరీర సంబంధంగా ఉన్నంత కాలము, నువ్వు శరీర సంబంధమైన నేత్రాలు కలిగి ఉన్నంత కాలము నీకు అర్థమే కాదండి. కాబట్టి రెండవదిగా నీ మనోనేత్రాలు వెలిగించబడాలండి. ఇది పాయింట్. ఏమిటి? ఆత్మ సంబంధికులైన మన మనోనేత్రాలు వెలిగించబడాలి. అదేంటి పాస్టర్ గారండి, మేము గుడ్డోలమా? మా నేత్రాలు మళ్ళా వెలిగించబడేదేంది? మా కన్నులు ఏమైనా పోయినాయా అని ఒకవేళ మీరు అనుకుంటారేమో. ఈ కన్నులు కాదండి. ఏ కన్నులు తెరవబడాలి? ఆత్మ సంబంధమైన నేత్రాలు తెరవబడాలి. అవి ఎలాగుంటాయి చెప్పండి? అవి ఎలాగుంటాయి? అది అసలు ఎప్పుడు మూయబడ్డాయి? ఆది కాండంలోనికి వస్తే 3వ అధ్యాయంలో, ఆది కాండం 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు మీరు వాటిని తిను దినమున మీ కన్నులు తెరవబడిననియు మీరు మంచి చెడ్డలను ఎరిగిన వారై దేవతల వలె ఉందురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా, స్త్రీ ఆ వృక్షమును మంచిదియు కన్నులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదనియు ఉండుట చూచినప్పుడు తనతో పాటు తన భర్తకు ఇచ్చాను, అతడు కూడా తినేను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడేను. యాక్చువల్గా ఇక్కడ తెరవబడింది ఏ కన్నులో తెలుసా? ఏ కన్నులు? ఆదాము అవ్వకి అంతకుముందు వాళ్ళు ఆత్మ సంబంధికులుగా ఉన్నారని, ఏదైనా తోటలో ఆ పండు తినక మునుపు ఆత్మ సంబంధులుగా ఉన్నారు వాళ్ళు. దేవుడు మాత్రమే కనపడుతున్నాడు. అపవాది వచ్చి వాళ్ళు మోసం చేశాడు. అపవాది వచ్చి వాళ్ళకి చెప్పింది ఒకటి, ఇక్కడ జరిగింది ఒకటి. దేవుడు మీకు అబద్ధం చెప్పాడు, ఆ పండు తింటే మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవతల వలె మార్చబడతారు అని చెప్పి మోసం చేశాడు. వాళ్ళు అనుకున్నారు ఈ పండు తింటే మా కన్నులు తెరవబడతాయా అంటే, అప్పటికి వాళ్ళు మోసం చేశారు. వాళ్ళ కాళ్ళు తెరవబడే ఉన్నాయి. ప్రైజ్ అలా చూడండి ఎలాగ ట్రాప్ చేశాడు.
వాళ్ళ కన్నులు ఆల్రెడీ తెరవబడ్డాయండి. వాళ్ళు దేవుని నేరుగా చూడగలిగారు. కానీ వాళ్ళకి జరిగింది ఏంటంటే మోసములు. అపవాది మోసగాడు కాబట్టి ఎప్పుడైతే ఆ పండుని తిన్నారో ఈ దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన కన్నులు ముయ్యబడి భౌతికమైన సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి. దేవుడికి కనపడక వాళ్ళు చెట్టు చాటుకి దాక్కొని భయపడతా ఉన్నారు. ఆ రోజు తెరవబడిన నేత్రాలు ఇప్పటివటికి ప్రజల్లో అదే నేత్రాలు పనిచేస్తా ఉన్నాయండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో అందుకనే పౌలు అంటున్నాడు, ఈ యుగ సంబంధమైన దేవత, 2 కొరింథీ 4:4 ఈ యుగ సంబంధమైన సువార్త మహిమ ప్రకాశము వారి ప్రకాశించు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలు గుడ్డితనము కలుగు చేసెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి రెండవదిగా నువ్వు ఆత్మ సంబంధికుడిగా ఆత్మ సంబంధికురాలిగా ఉన్నావంటే ఈరోజు నీ నేత్రాలు ఎలా ఉన్నాయి? నీ మనోనేత్రాలు వెలిగించబడ్డాయా? ఆత్మ సంబంధం నేత్రాలతో నువ్వు మందిరానికి వస్తున్నావా? నువ్వు శరీర సంబంధ నేత్రాలతో ఉంటే నీకేం అర్థము కాదండి. నీకు ఏమీ కూడా నీకు అర్థము కాదు, నీకు కనపడవు. నువ్వు ఎలాగ ఉంటావంటే మనం లోక సంబంధికురాగే మనం ఆలోచన చేస్తాం, మనం లోక సంబంధికులుగానే మనం ఉంటాం. కాబట్టి మొదటిగా ఈరోజు రెండవదిగా మన జీవితంలో ఆత్మ సంబంధికులైన వారి నేత్రాలు ఎలాగ ఉంటాయి అంటే మనోనేత్రాలు వెలిగించబడతాయి. అందుకని అపోస్తలుడైన పౌలు అంటున్నాడు కొలస్సీ రాసిన పత్రికలో 3వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని మీరు వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుడి కుడి పార్శ్వమున కూర్చొని ఉన్నాడు. పైనున్న వాటి మీదే కానీ భూ సంబంధమైన వాటి మీద మీ మనస్సును పెట్టకునుకుడి. హల్లెలూయా. ఈరోజు మీ నేత్రాలు ఏది చూడాలని ఆశపడుతున్నాయి? ఈరోజు మీ నేత్రాలు అది శరీర రూపముగానే ఉన్నాయా? శరీర రూపముగా ఒకవేళ మీ నేత్రాలు ఉండిపోతే మీకు ఆధ్యాత్మికముగా మీరు ఎదగలేరండి. బైబిల్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. బిలాము ప్రవక్త దేవుని మాటలు ప్రజలకు అందించాడు. ఒకరోజు బిలాము యొక్క నేత్రాలు ముయ్యబడ్డాయండి. బాలాకు రాజు వచ్చి దేవుని ప్రజలను శపించమని లంచం ఇస్తే మొదట్లో ఒప్పుకోలేదు, కానీ ఆ ధనము కోరిక పెరిగే కొరికి బిలాము కన్నులు ముయ్యబడి దేవుని ప్రజలు శపించడానికి వెళ్ళాడు. దేవుని ప్రజలు శపించడానికి గాడిదకి వెళతా ఉంటే దేవుని దూత ఆ యొక్క మార్గ మధ్యంలో ఖడ్గము పట్టుకొని నిలబడింది. నిలబడినప్పుడు గాడిదకి కనపడిన దేవదూత బిలాముకి కనపడలేదండి. ఎందుకని? బిలాము కనులు ముయ్యబడ్డాయి. బిలాము కనులు ఎప్పుడైతే ముయ్యబడినాయో దేవుడు కనపడటం లేదు, దేవుని దూతలు కనపడటం లేదు. నోరు లేని గాడిదకు దేవుని దూత కనపడ్డాడండి. ఎప్పుడైతే చదవని సంఖ్యాకాండం 22వ అధ్యాయము 31వ వచనాన్ని చదవండి. అంతలో పైనుంచి చదవండి. అందుకు గాడిద, నేను నీ దానినైన మొదలుకొని నేటి వరకు నేను ఎప్పుడైనా ఇట్లు చేయుట నీకు బిలాముతో అనగా అంతలో యెహోవా బిలాము కన్నులు తెరచెను గనుక దూసిన ఖడ్గము చేత పట్టుకొని త్రావులో నిలిచియున్న యెహోవా దూతను అతడు చూచి. ఇంతకుముందు ఏమైందని? బిలాము కన్నులు ఏమైంది? ముయ్యబడ్డాయి. దేవుని మాటలు ప్రకటించే వ్యక్తి ఆ యొక్క ధనాపేక్షకు లోబడి బాలాకు రాజు చెప్పిన మాట విని దేవుని ప్రజల్ని శపించకూడదని తెలిసి కూడా ఆ వెళతా ఉన్నప్పుడు బిలాము కన్నులు ముయ్యబడి దేవుడు కనపడలేదు. దేవుడు బిలాము కన్నులు మూసాడు, అక్కడేమన్నా గాడిద నోరు తెరిసాడండి. దేవుడు గాడిదకి నోరిచ్చి బిలాముకు బుద్ధి వచ్చినట్లు చేసాడండి. బిలాము కోపంతో గాడిదను కొడుతున్నాడు. గాడిద నోరుచ్చి మాట్లాడదు, అయ్యా నేను ఎప్పుడైనా నీ దగ్గర నుంచే ఉన్నాను కదా, ఎప్పుడైనా నేను ఇలాగ పడేసానా? ఎప్పుడు నిన్ను పడలేదు కదా, నీ మాట నేను విన్నాను కదా, ఇదిగో త్రావులో
ఖడ్గం ధరించిన దేవదూత ఎదురుగా ఉందయ్యా, నిన్ను ఒకవేళ తీసుకెళ్తే అది మనిషిని చంపేసేవాడు, అందుకని నేను ఇక్కడ ఆగిపోయి నిన్ను పడేశానని చెప్పినప్పుడు వెంటనే బిలాము కన్నులు తెరవబడి ఆ మార్గ మధ్యంలో ఎదురుగా ఉన్న ఖడ్గము ధరించిన దేవదూతని చూడగలిగాడండి. ఈరోజు మన నేత్రాలు ముయ్యబడ్డాయా, తెరవబడ్డాయా? ఆత్మ సంబంధముగా మన నేత్రాలు తెరవబడాలి. నువ్వు దేవుని మీదకి వచ్చి నీవు ఆత్మ సంబంధికురాలుగా ఈ లోకాన్ని నువ్వు చూడగలిగితే, ఈ లోక విషయాల మీద నువ్వు శ్రద్ధ పెట్టి ఈ లోక సంబంధం అన్నీ చూచి, దేవా నాకు కనపడయ్యా, దేవా నన్ను దర్శించయ్యా, దేవా నాకు దర్శనమియ్యా. ప్రైజ్ అలాడు. దేవుడు కనపడ్డాండి. ఎవడు కనపడతాడు? అది అపవాదిగాడు కనపడతాడు తప్ప దేవుడు కనపడు. ఎప్పుడు మన నేత్రాలు దైవికముగా మార్చబడతాయో, ఆత్మ సంబంధికులుగా మనం నేత్రాలు ఎప్పుడైతే మార్చబడతాయో అప్పుడు మాత్రమే మనం దేవుణ్ణి చూడగలము. హల్లెలూయా. అప్పుడు మాత్రమే నువ్వు దేవుని సన్నిధిని అనుభవించగలవు. అప్పుడు మాత్రమే నువ్వు దేవునికి సన్నిధానంలో నువ్వు ముందుకు నడవగలవు. కానీ నీ నేత్రాలు ముయ్యబడి ఉంటే ఏ ప్రయోజనము లేదండి. కాబట్టి ఈరోజు మీ కన్నులు ముయ్యబడి ఉన్నాయా? కన్నులు తెరవబడి ఉన్నాయా? యెహెజ్కేలుతో దేవుడు అంటున్నాడు, 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 2వ వచనం. నరపుత్రుడా, తిరుగుబాటు చేయు వారి మధ్య నీవు నివసించుచున్నావు. వారు ద్రోహులయుండి చూచు కన్నులు కలిగియు చూడకయున్నారు, వినే చెవులు కలిగి ఉండియో వినకై ఉన్నారు. ఏమన్నాడండి దేవుడు యెహెజ్కేలు తోటి? యెహెజ్కేల్, నువ్వు ఇలాంటి ప్రజల మధ్య ఉన్నావయ్యా. యెహెజ్కేలు చెప్పిన మాటలు ప్రజలు ఎవరు వింటం లేదండి. యెహెజ్కేలుకి దేవుడు అన్నీ కూడా చూపిస్తూ ఉంటే ప్రజలు ఎలాగ ఉన్నారంటే, యెహెజ్కేలు బాధపడదు దేవుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను చెప్పిన మాట ప్రజలు వినటం లేదు, ప్రజలు నాకు విధేయత చూపించటం లేదు, ప్రజలు నా మాట లక్ష్య పెడటం లేదు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవా ఎందుకు ఇలాగా జరుగుతుంది? యెహెజ్కేలు అన్నీ కూడా వాళ్ళకి వివరంగా చెబుతున్న ప్రజలు గుర్తించలేని స్థితిలో ఉన్నారు. అప్పుడు దేవుడు చెబుతున్నాడు యెహెజ్కేలుతో, యెహెజ్కేల్ అయ్యా నువ్వు తిరుగుబాటు చేయి ప్రజల మధ్య ఉన్నావు. వాళ్ళకి కళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళు చూడలేకపోతున్నారు, వాళ్ళకి చెవులు ఉన్నాయి కానీ వాళ్ళు వినలేకపోతున్నారు. వాళ్ళు అలాంటి ప్రజలు. కాబట్టి యెహెజ్కేల్ వారి నిమిత్తం నువ్వు ప్రార్థన చేయ్యా. ఈరోజు మన కళ్ళు ఉన్నాయి, చూడగలుగుతున్నావా? దేవుని చూడగలుగుతున్నావా? ఇక్కడ ఏమి చూడగలుగుతున్నావా? దేవుడు ఎంత శక్తిమంతుడో చూడగలుగుతున్నావా? దేవుడు నీకు ఇచ్చే దర్శనాలు చూడగలుగుతున్నావా? దేవుడు నీ కొరకు ఏది సిద్ధపరిచాడో చూడగలుగుతున్నావా? దేవుడు నీ కొరకు ఏది ప్రిపేర్ చేశాడో నీ భవిష్యత్తును చూడగలుగుతున్నావా? దేవుడు నీ జీవితంలో ఏది చేయగలడో చూడగలుగుతున్నావా? ఏది చూడకుండా ఊరకనే వచ్చి కూర్చొని కాసేపు అట్లా కళ్ళు ముచ్చుకొని నిద్రపోయి ఇంటికి వెళ్ళిపోయి చాలండి ఆ టీవీ పెట్టుకున్న కాసేపు దేవుని చూడలేం కాబట్టి టీవీనైనా కాసేపు చూద్దాం. టీవీ చూస్తే అయ్యే కళ్ళలోకి వస్తాయండి. మాకు తెలిసిన ఒక అతను ఒక పాస్టర్ గారి కుమారుడు రాత్రి అంతా డిస్కవరీ చూశాడంట. డిస్కవరీలు ఏముంటాయి? పాములు. చూస్తే ఆ డిస్కవరీ ఛానల్ మూసేసి ఆపేసి వెళ్ళి పనుకున్నాడు. మరి బాత్రూమ్కి వెళ్ళాడు. బయట సైడ్ బాత్రూమ్ ఉంటే ఆ బాత్రూమ్ అదంతా రాత్రంతా అది చూశాడు. కాబట్టి ఇంకేంది ఆ చీకట్లో ఆ రాత్రంతా మైండ్లో అది ఉండిపోయింది కదా, పాములు అవి ఉంటాయి కదా. ఆ చీకట్లో ఏదో తగిలింది కాలుకి, అది అనుకున్నాడు పాము అనుకున్నాడు. ఆ పుల్ల పొడుచుకుంది, ఇంకా పెద్దగా అరిసాడు, పాంగు అరిచింది అని హాస్పిటల్కి తీసుకెళ్ళారు. దాదాపు హాస్పిటల్లో వరకు వదులుతాడా? ఆ 2 ఘాట్లు చూసి నిజంగా పామే గరిచిందని చెప్పి ఒక 30-50 ఏళ్ళు వదిలిచ్చి పాంగారం లేదు పొల్లేదు పొడుచుకుందని చెప్పి ఇంటికి పంపించాడు. ఎక్కడ తేడా జరిగిందని అడిగితే ప్రైజ్ అలా పాము కాదు కరిసింది, పుల్ల కరిసింది. ప్రైజ్ పుల్ల కరిసిద్దండి. అలాంటి పిచ్చి అని చూస్తావు అంటే అవే కరుస్తుంటాయి. ఈరోజు చాలా నువ్వు ఏది చూస్తావో అదే నీ మైండ్లో ఉండిపోయి అదే మనల్ని కాటేసిద్దా అండి. ఏది మనము ఆ దృశ్యాలు మనం ఏదైతే చూస్తామో అదే మన మైండ్లో పని చేస్తాయి. కానీ ఈరోజు నువ్వు ఏది చూస్తున్నావు, నువ్వు ఏది చూడాలి? నువ్వు ఆత్మీయమైన నేత్రములు కలిగిన వ్యక్తివైతే ఆత్మ సంబంధముగా నువ్వు మార్చబడాలి తప్ప నువ్వు భౌతికమైన సంబంధం ఇంకే లోక సంబంధముగా అవి ఇవి చెడ్డయ్యి మన కన్నులకు వచ్చినది మనం చూస్తే ఈ కన్నులు మూయబడతాయో. ఈ కన్నులు ఎప్పుడైతే మూయబడతాయో నీకు ఏది నువ్వు ఎట్లా నడుస్తున్నావు నీకు అర్థం కాదండి.
అందుకని సామెతల గ్రంథం 30వ అధ్యాయం 13వ వచనములో ఉంది, అక్కడ ఒక తరం ఉందంట. ఆ తరంలో నువ్వు ఉండకూడదండి. ఏ తరమో తెలుసా? కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం అంట అండి. అప్పుడప్పుడు అంటుండే, రే కన్నులు నెత్తికి వచ్చినాయి బాగా నడువురా అంటారు కదా, అంటారా లేదా? ఎవరైనా అన్నాం మనం? ప్రైజ్ రే కళ్ళు నెత్తికి వచ్చినాయా బాగా నడువురా అంటాం. అలాంటి వాళ్ళు బైబిల్ గ్రంథంలో ఉన్నారండి. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరం అంటే దానికి అర్థమేందో తెలుసా? కన్నులు ముయ్యబడి ఇక నాకేమైందిలే, నేను ఎలాగ నడుచుకున్నా, నేను ఏది చూసినా పర్వాలేదులే అని కళ్ళు పైకెత్తి నడిచే ప్రయోజనం ఉండదండి. ఈరోజు నీ కళ్ళు నెత్తినున్నాయా? మన కళ్ళు మన దగ్గర ఉన్నాయా? చెప్పండి అమ్మా. కన్నులు నెత్తిన మీద ఉన్నాయా? నేను కాదు, బైబిల్ గ్రంథంలో అంటాను. బైబిల్ గ్రంథం కళ్ళు నెత్తికి వచ్చిన వారి తరము కలదండి. ఈరోజు మన కళ్ళు నెత్తికి రాకూడదమ్మా. బైబిల్ గ్రంథంలో అలా కళ్ళు నెత్తికి వచ్చిన ఒక ఆయన ఉన్నాడు. ఆయన గురించి తర్వాత విందాం. కాబట్టి ఈరోజు నీ కళ్ళు ఎలాగ ఉండాలంట? తెరవబడాలి. నువ్వు దేవుని చూడగలగాలి, నువ్వు దేవుని సన్నిధిని అనుభవించగలగాలి. నీ గుడ్డితనము తొలగిపోయి నీ ఎప్పుడైతే మనోనేత్రాలు వెలిగించబడతాయో నీ భవిష్యత్తు అప్పుడు అర్థమవుతుంది తప్ప అంతవరకు మనకి మన జీవితంలో ఎటు వెళ్తున్నామో, గమ్యం ఏమిటో, గురేమిటో, అది సమస్య ఎందుకు వచ్చింది నీకు అర్థము కాకపోతే ఎంత ప్రార్థించినా ఆ ప్రార్థన వ్యర్థమేనండి. కాబట్టి ఈరోజు నువ్వు నిజముగా ఆత్మ సంబంధీకుడు అయితే నీ మనోనేత్రాలు ఎవరికైతే వెలిగించబడతాయో, భౌతికమైన వాటిని చూడక, లోక సంబంధమైన వాటిని చూడక, ఇహ సంబంధమైన వాటిని చూడక, జరిగే పరిస్థితుల వైపు చూడక, నీ భవిష్యత్తులో దేవుడు ఏమి చేయగలడో, దేవుడు ఎంత సమర్థుడో, దేవుడు నీ కొరకు ఏది దాచిపెట్టాడో, దేవుడు నీ జీవితంలో ఎలాంటి ప్రణాళికను సిద్ధము చేశాడో, నీ ఆత్మ సంబంధం నేత్రములతో నువ్వు ఎప్పుడైతే చూడగలవో అప్పుడే నువ్వు ఆత్మ సంబంధివి తప్ప నువ్వు భౌతికముగా నువ్వు ఈ మనోనేత్రాలన్నీ వెలిగించబడకపోతే నీ జీవితం అంతా గందరగోళమే, నీ జీవితం అంతా శూన్యమే, నీ జీవితం అంతా అంధకారమే, నీ జీవితం అంతా చీకటే. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని దగ్గర, దేవా నా మనోనేత్రాలు వెలిగించయ్యా, నేను గుడ్డివాణ్ణి అయిపోయాను, కన్నులుండి కూడా నేను చూడలేకపోతున్నానయ్యా, నా కళ్ళు నెత్తికొచ్చినాయి నాయనా, నీ సన్నిధిని నేను అనుభవించలేకపోతున్నానయ్యా, నా కన్నులు ముయ్యబడ్డాయి, ప్లీజ్ ఓపెన్ మై ఐస్ అని నువ్వు దేవుని దగ్గర ప్రార్థించగలిగితే దేవుడు నీ మనోనేత్రములు వెలిగించటానికి సిద్ధముగా ఉన్నాడు. అందరం చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఈ రోజే నీ మనోనేత్రాలు వెలిగించబడినట్లుగా, ఈ రోజే ముయ్యబడిన కన్నులు దేవుడు తెరవబోచుండగా దేవునికి మనం అప్పగించుకున్నట్లయితే ఆయన మాత్రమే మన నేత్రములు తెరవగలిగిన దేవుడు అండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగ మన కన్నులు తెరవబడతాయి? మొదటిగా 2వ రాజుల గ్రంథం 6:17 చదవని 3 విషయాలు చెప్పి నేను ప్రార్థన చేస్తాను. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనం చదవండి. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా పనివాని కండ్లు తెరవ చేసెను కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేత నిండియున్నుట చూచెను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మొదటిగా మన మనోనేత్రాలు ఎలాగ వెలిగించబడతాయో తెలుసా? ప్రార్థన ద్వారా, దైవజనుల ప్రార్థన ద్వారా, నీ తోటి సహోదరుల ప్రార్థన ద్వారా. ఇక్కడ జరిగిన సిచ్యువేషన్ నేను స్పీడ్గా వెళ్ళిపో సమయం లేదు కాబట్టి, ఇక్కడ ఎలీషా కర్మెలు శిఖరం మీద ఉండి ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. ఇశ్రాయేలు రాజు ఎలీషాని పట్టుకొని రమ్మని సైన్యాన్ని పంపించాడు. ఆ పంపించిన వాళ్ళందరూ కూడా రథములతోటి రౌతులతోటి వచ్చి కొండ అడుగు బాగా నిలబడ్డారు. ఉదయం అయ్యింది, పనివాడు వచ్చి ఉదయాన్నే ఇట్లా కళ్ళు తుడుచుకుంటా ఉన్నాడు. మనం ఇతరులు అట్లాగే చూస్తాం కదా, నిద్రలేవంగా ఏం చేస్తామండి? కళ్ళు తుడుచుకుంటామా? ఇలా కళ్ళు తుడుచుకుంటా చూడంగానే పనివాడికి ఆ పర్వతము చుట్టూ రథాలు, గుర్రాలు శబ్దాలు వినపడతా ఉన్నాయి. దైవజనుడు ఏమో ప్రార్థనలో ఉన్నాడు. దైవజనుడికి అన్నీ తెలుసు, ఎవరు వచ్చారో, ఎవరు పంపించారో దైవజనుడు తెలుసు. కాబట్టి దైవజనుడికి దేవుడికి సంబంధం ఉంది. పనివాడు వచ్చి తొందర పెడతాడు, దైవజనుడా ఎలీషా, అయ్యా ఇదిగో చదువున్న మాట, అయ్యో నా ఏలిన వాడా,
మనం ఏమి చేద్దాం? ఆ దైవజనునితో అనగా పైన 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 చదవండి. పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు ఏం కనపడింది అంటండి? సైన్యం ఆ పట్టణం మొత్తం చుట్టుకొని ఉంటే కనపడింది. పెందలకడ లేచి ఎక్కడికి వచ్చాడు చెప్పండి? బయటకు వచ్చాడు. పెందలకడ లేచి ఏం చేయాలి? నిద్రలేవగానే బదార్లమ్మడి తిరగాల? పెందలకాడ లేదు. దైవజనుడు ఏమైనా రూమ్లో ప్రార్థన చేసుకుంటూ ఉంటే పని వాళ్ళు లేచి ఏం చేశాడు? పెందలకాడ ఊరంతా తిరుగుతున్నాడు అంట. ఊరంతా తిరిగితే ఎవరు కనపడతాడు? మనకు వాళ్ళే కనపడతారు. ఇప్పుడు వచ్చి ఏం చేస్తున్నాడు? ప్రార్థనలో ఉండకుండా, దైవజనుడితో పాటు ప్రార్థనలో ఏకీభవించకుండా, దైవజనుడు నా ఏలినవాడా లే, ఏం చేద్దాం? మన చుట్టూ నిన్ను ఎత్తకపోవటానికి వాళ్ళు వచ్చారయ్యా, సైన్యం వచ్చింది. అప్పుడు దైవజనుడు చేసిన పని, దేవునికి ప్రార్థన చేశాడు. దేవా దయచేసి వీని కళ్ళు తెరువయ్యా. అప్పుడు వెంటనే దేవుడు ఆ పనివాని కండ్లను తెరవ చేసినప్పుడు ఎలీషా చుట్టూ, ప్రైజ్ ది లార్డ్, పర్వతము చుట్టూ అగ్ని రథముల చేత రౌతుల చేత ఉండుట చూచాను. చప్పలు కొడుతూ దేవుని యొక్క నామాన్ని మహిమపరుద్దాం. మొదటిగా ప్రార్థన మన మనోనేత్రాలు వెలిగిస్తుందండి. ప్రార్థన నేను ఈ లోక సంబంధమైన వాటి నుంచి తప్పించి దైవిక సంబంధమైన వాటిని చూచేటట్లుగా చేస్తుందండి. ప్రార్థన నీ నేత్రాలు వెలిగిస్తుంది. ప్రార్థన చేస్తే దేవుడు నీ జీవితంలో ఏదైతే జరుగుతుందో లోక సంబంధమైన వాటిని అణిచివేసి దైవిక సంబంధమైన వాటిని దేవుడు బయలుపరుస్తాడు తప్ప నువ్వు ప్రార్థన చేయనంత కాలము ఆ పనివాడికి శత్రువులు కనపడినట్లుగా, నువ్వు ప్రార్థన చేయనంత కాలము నీ మీదకి వచ్చిన వ్యాధే, బాధే, కరువే, ఖడ్గమే నీ కనపడుతుంది తప్ప దాని వెనుక సహాయము చేయగలిగిన దేవుణ్ణి నువ్వు చూడలేవండి. ఈరోజు నీకు ఎవరు కనపడ? నిద్రలేసిన దగ్గర నుంచి నీకు వ్యాధే కనపడుతుందా? నిద్రలేసిన దగ్గర నుంచి నీకు ఆ కరువే కనపడుతుందా? నిద్రలేసిన దగ్గర నుంచి నీకు ఆ బాధే కనపడుతుందా? నిద్రలేసిన దగ్గర నుంచి నీకు ఆ యొక్క సమస్య కనపడుతుందా? నిద్రలేసిన దగ్గర నుంచి నీ యొక్క ఆ రోగమే కనపడుతుందా? అయితే నువ్వు ఆత్మ సంబంధమైన వ్యక్తివి కాదండి. నువ్వు ఎలాగా నీ మనోనేత్రములతో దైవజనుడు ఎలాగ చూడగలిగాడో ఈరోజు నువ్వు మొదటిగా, దేవా నేను నిద్రలేసింది పనివాళ్ళలాగా లోక సంబంధముగానే చూడగలుగుతున్నానయ్యా, అందరిలాగే నేను ఆలోచన చేస్తున్నాను, కానీ ఆ పనివాని కళ్ళు తెరిచినట్లుగా నా కళ్ళు తెరువునా అయినా అని నీ కండ్ల మీద చేయబెట్టుకుని నువ్వు ప్రార్థన చేసుకోనగలిగితే ఆ పనివాని కండ్లను తెరిచిన దేవుడు మన కండ్లను కూడా తెరవగలడండి. తెరిస్తే ఏం జరిగిద్దంట? నీ జీవితంలో దేవుడు ఏమి చేయగలడో అప్పుడే నీకు తెలుస్తుంది తప్ప ఆ పనివాడు కళ్ళు మూసినట్టు మనం కళ్ళు మూయబడితే మనకి లోక సంబంధముగా ఉన్న వాటి వైపే మనం చూడగలుగుతామండి. అందుకనే పౌలు కూడా ఎఫెసీ పత్రిక 1:17 వచనములో ఆయన ఎఫెసీ సంఘానికి ప్రార్థన చేస్తున్నాడు. ఏం ప్రార్థనో తెలుసా? పౌలు ప్రార్థన 1:17 మరియు ఒకరు చదవండి అయ్యా. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మును పిలిచిన పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయమును బట్టి మెట్టిదో మీరు తెలుసుకొనవలనని కింద నేను నా ప్రార్థనల యందు మిమ్మల్ని గూర్చి విజ్ఞాపన చేయుచున్నాను. పౌలు ప్రార్థన చేస్తున్నాడు ఎఫెసీ సంఘానికి. తెలియట్లా, అర్థం కావటంలా. వాళ్ళు భౌతికంగానే ఉన్నారని, వాళ్ళకి అసలు దేవుడు ఏమి సిద్ధపరిచాడో, దేవుడు ఎంత శక్తి కలిగిన వాడో, పరిశుద్ధులకి ఆయన మహిమేశ్వర్యం, ఆయన స్వాస్యము, ఆయన పిలుపు వలన నిరీక్షణ ఎలాంటి వాళ్ళకి అలా అర్థం కావటం లేదు. పౌలు అంతకనే ప్రార్థన చేస్తున్నాడు, ఎఫెసీ సంఘమా మీ మనోనేత్రాలు వెలిగించబడితే తప్ప దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు, ఎందుకు పిలిచాడు మీకు అర్థం కాదండి. కీర్తనకారుడు కూడా అంటున్నాడు 119 కీర్తన 18 వచనములో, అయ్యా నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచినట్లుగా నా కన్నులు తెరువయ్యా. ఈరోజు నువ్వు ప్రార్థన చేయాలండి. ఏదో నామకార్థ ప్రార్థన కాదండి. మొదటిగా నువ్వేం చేయాలి? దేవా నా కన్నులు తెరువయ్యా, ముయ్యబడి నా కన్నులు తెరువు నాయనా, నేను గ్రహించలేకపోతున్నాను,
నేను అర్థం చేసుకోలేకపోతున్నాను. నీ మందిరానికి వస్తున్నాను కానీ నేను ఏది చూడలేకపోతున్నానయ్యా, నా మనోనేత్రాలు వెలిగించు ప్రభు అని ఎలీషా పనివాని కొరకు చేసినట్లుగా, పౌలు ఎఫ్సీ సంఘము కొరకు చేసినట్లుగా, కీర్తనకారుడు దేవుని దగ్గర అడిగినట్లుగా ఈరోజు ప్రార్థన ద్వారా మన కన్నులు తెరవబడును. ప్రార్థన ద్వారా నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. నీ మనోనేత్రాలు వెలిగించబడినంత కాలము మనలు కన్నులు నెత్తికి వచ్చిన వారిగా, కన్నులు ముయ్యబడిన వారిగానే మనం ఉంటామండి. దేవుడు ఉండి కూడా గుడ్డివారిగానే మనం జీవిస్తామండి. రెండవదిగా లూకా వ్రాసిన సువార్త 24వ అధ్యాయము 16వ వచనం చదవండి. లూకా సువార్త 24వ అధ్యాయం 16వ వచనం. అయితే వారిని గుర్తుపట్టలేకుండా వారి కన్నులు ముయ్యబడెను. చాలండి. ఇక్కడ అమ్మాయి యేసయ్య చనిపోయిన తరువాత జరిగిన పరిస్థితులు అన్నమాట. యేసయ్య చనిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచాడు. అయితే అమ్మాయి అనే ఒక గ్రామానికి ఇద్దరు వ్యక్తులు వెళ్తా ఉన్నారండి. అది కొన్ని కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళిద్దరు కూడా యేసయ్య గురించి మాట్లాడుకుంటున్నారు. యేసయ్య ఏం చేశాడో, ఈ అద్భుతాలు చేశారు. 13వ వచనం. ఇదిగో ఆ దినమంది వాళ్ళు ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న యమ్మాయి అను గ్రామమునికి వెళుచు జరిగిన సంగతులన్నింటిని గురించి ఒకరినొకరితో సంభాషించుకొనుచుండిరి. వారు ఆలోచించుకొనుచున్న యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచాడు. వీళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? యేసయ్య గురించి. యేసయ్య ఏమి చేశాడు ఆయన గురించి ఆలోచన చేస్తా, ఆయన గురించి డిస్కస్ చేస్తా ఉన్నారు. యేసయ్య వచ్చి వారి మధ్యలో నిలబడ్డాడు. కానీ వాళ్ళు గుర్తుపట్టలేకుండా ఉన్నారు. వాళ్ళు గుర్తుపట్టలేదని వాళ్ళు ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు? యేసయ్య గురించి. యేసయ్య గురించి మాట్లాడుకొని యేసయ్యని గుర్తుపట్టలేకున్నారు. ఈరోజు మనం యేసయ్యకి ప్రార్థన చేస్తున్నాం, యేసయ్య పాటలు పాడుతున్నాం, యేసయ్య మందిరానికి వస్తున్నాం, కానీ మనం యేసయ్య గుర్తుపట్టలేకుండా ఉంటున్నామండి. వాళ్ళలాగే లేచిన దగ్గర నుంచి యేసయ్య 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 అంటున్నాము, కానీ యేసయ్య మన పక్కనే ఉన్నాడు, అన్నీ చూస్తున్నాడు, మన బతుకులన్నీ చూస్తున్నాం, మన కళ్ళు ముయ్యబడ్డాయి. అమ్మాయి గ్రామస్తులు యేసయ్య గురించే మాట్లాడుకుంటున్నారు, వేరొక దేవుడి గురించి కాదండి. యేసయ్య గురించే వాళ్ళు ధర్మశాస్త్రంలో జరిగినవన్నీ కూడా మాట్లాడుకుంటున్న యేసయ్య వాళ్ళ మధ్యలో ఉన్న వాళ్ళు గుర్తుపట్టలేకుండా వాళ్ళ కన్నులు ఏమైపోయినాయి? ముయ్యబడ్డాయి. అవి ఎప్పుడు తెరవబడ్డాయి తెలుసా? యేసయ్య వారితో పాటు వెళ్ళి వారి ఇంటికి వెళ్ళి వారి ఇంటిలో యేసయ్య ప్రభు సంస్కార ఆరాధన సిద్ధపరిచాడు. ఎప్పుడైతే ఆయన ప్రార్థన చేసి రొట్టె విరిచాడో, 30వ వచనం చదవండి, వారి కన్నులు తెరవబడ్డాయండి. అప్పుడు గుర్తుపట్టారండి. అప్పుడు వాళ్ళు అనుకున్నారంట, ఒరే త్రావులో మనతో పాటు నడిచి మనతో మాట్లాడుతున్నప్పుడు మన హృదయము మండలేదా? మన హృదయంలో మంట కలగలేదా? మన హృదయంలో షేక్ అవ్వలేదా? మనం ఎందుకు గుర్తుపట్టలేకపోయాం అని ఇద్దరు అనుకుంటా ఉన్నారు. కాబట్టి ప్రభు సంస్కార ఆరాధన మనం క్రమముగా తీసుకున్నప్పుడు, రొట్టె విరిచినప్పుడు, మన లోనికి వెళ్ళినప్పుడు మన మనోనేత్రాలు ఏమి చేయబడతాయి? వెలిగించబడతాయి. ఈరోజు నువ్వు ప్రభు సంస్కారాలను తీసుకోనకుండా, ఎట్లాగంటే అలా తీసుకోకుండా నీ ఇష్టానుసారముగా నువ్వు తీసుకుంటా ఉంటే ఉన్న కళ్ళు కూడా ముయ్యబడతాయి తప్ప తెరవబడవండి. యేసయ్య ఎప్పుడైతే వారి ఇంటికి వెళ్ళి ఆ రొట్టె విరిచాడో వారి కన్నులు ఏం చేయబడ్డాయి? తెరవబడ్డాయి. అందుకని నెల నెల మనం ఎందుకు తీసుకుంటున్నాం? నేను ఇత్తనాన్ని తీసుకుంటున్నారా? ఎందుకు తీసుకుంటున్నాం? రాత్రి చాలామంది ప్రార్థన చేయడానికి వచ్చారు. కొంతమందే వచ్చారండి. 12 గంటల దాకా ఉన్నారు. చాలామంది చాలా నిద్రలోనికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. బ్యాటరీలు డౌన్ అయిపోతా ఉన్నాయి. ఎందుకో కానీ 12 గంటల దాకా ఆన్లైన్ ప్రేయర్ కాస్త హాఫ్ నైట్ ప్రేయర్గానే మార్చామండి. చాలామందికి 12 గంటల దాకా ఉండడానికి కూడా ఇష్టం లేదు. అది అర్థం కావటం లేదు. నెలకు ఒక్కసారే కదా, ఒక్కసారే కదమ్మా. 8:30, 9:30, 10:30, 11:30 కాసేపు ప్రార్థనలో ప్రైజ్ ది లార్డ్. కన్నులు ఎందుకు ఎందుకు అలాగా శరీరానికి చోటెందుకు ఇస్తున్నాం? ప్రభు సిద్ధపడాలని కదా. నువ్వు క్రమముగా తీసుకుంటేనే కదా నీ కన్నులు తెరవబడేది. వాళ్ళు ఎప్పుడైతే రొట్టెను తీసుకున్నారో వారి కన్నులు తెరవబడి అప్పుడు గుర్తుపడుతున్నారండి. రెండవదిగా నువ్వు ప్రభు సంస్కార ఆరాధన ఎలాగంటే అలా తీసుకుని నీ కన్నులు తెరవబడవండి. క్రమముగా, మర్యాదగా, యోగ్యముగా సిద్ధపరుచుకొని దేవుని దగ్గర, దేవా నీ ప్రభు బల్లారాన్ని సిద్ధపడుతూ చెయ్యి వేస్తున్నాను ప్రభువా, నా కన్నులు తెరువు నాయన అంటే నీ లోపలికి వెళ్ళినప్పుడు నీ మనోనేత్రములు వెలిగించబడతాయి. మూడవదిగా దానియేలు గ్రంథము 4:34 చదవండి.
దానియేలు గ్రంథము. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి కలిగిన వాడనై నా కండ్లు ఆకాశము తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతునకు దేవుణ్ణి స్తోత్రము చేసి ఘనపరచి స్తుతించి తిని. హల్లెలూయా. ఇందా చెప్పాను కదా, కండ్లు నెత్తికి వచ్చిన తరములో ఈ నెబుకద్నెజరు ప్రధానమైన వ్యక్తి అండి. కళ్ళు నెత్తికి వచ్చినాయి. ఎందుకో తెలుసా? ఆ ముందు వచ్చినాల్లో నెబుకద్నెజరు రోడ్డు మీద వెళతా ఆ బబులోను పట్టణాన్ని చూసి, ఇది నా బలాధికారం, ఇది నా జ్ఞానం, ఇది నా సొంత డబ్బులతో నేను కట్టాను అని అనుకున్నాడు అండి. అదే కళ్ళు నెత్తికి రావటం అంటే. దేవుడిచ్చాడు అధికారం, ఏదైనా దేవుడిస్తాడు. మనకి ఏది ఇచ్చినా దేవుడిస్తాడు అని అనుకోకుండా ఆ ముందు వచ్చిన వాళ్ళు రాజు ఈ బబులోను 30వ వచనంలో విశాల పట్టణం, నా బలాధికారం, నా ప్రభావం, నా రాజధాని నేను కట్టాను. ఇదే కళ్ళు నెత్తికి రావటం అంటేనండి. ఈరోజు మనదంతా ఏదైనా ఉందమ్మా? పెన్ను మనదేనా? చొక్కా, మీకున్న వస్త్రాలు మనయేనా? మనయా దేవుడిచ్చినయా? అదేంది మీరు కొనుక్కున్నారు కదా, డబ్బులు పెట్టి మీరు సొంత కష్టపడి చెమట కార్చి డైలీ ఉద్యోగానికి వెళ్ళి మీరు కొనుక్కున్న కదా. దేవుని ఎట్లాగా అవుతాయండి? రండి కూర్చొని డిస్కస్. దేవుని ఎట్లాగా అవుతాయి? మీరు కదా వెళ్ళింది పనికి, మీరు కష్టపడి సంపాదించుకున్నారు కదా, మీ జ్ఞానం కదా. దేవుని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? చెప్పండి అమ్మ, రెస్పాండ్ అవ్వరేంది? దేవుని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? మీరు ఉద్యోగానికి వెళ్ళి మీరు చదువుకొని మీ సొంతతో కదగా దేవునికి సంబంధం ఉందా? నేను ఆంతం చూస్తున్నారు. ఉదయేంద్ర బాబు పాష గారు కొత్త మెసేజ్ చెబుతున్నాడని. తప్పుడు బాధ కాదు. దేవునికి సంబంధం ఉందంటారా? ఉందండి. నాదంటూ లోకానా ఏది లేదయ్యా. హానోక్ గారు చక్కగా పాడారు ఈ పాటని. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నాదంటూ లోకానా ఏది లేదయ్యా. ఉందంటే నీవిచ్చినదే ప్రభువా, నీదే 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 నీదే. నాదంటూ లోకానా ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాకు ఉన్న నాకు ఉన్న సామర్థ్యం. ఎవరి దగ్గర ఉన్న పాట? రాజ్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు సౌందర్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం. చెబుదాం. ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలము నీదేనయ్యా, కేవలము నీదేనయ్యా, కేవలము నీదేనయ్యా, కేవలము నీదేనయ్యా. నాదంటూ లోకానా ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. నాదంటూ లోకానా ఏది లేదయ్యా. ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. ఇది హృదయపూర్వకంగా పాడాలండి. ఏదో పాడటం కదా, ఎంత అర్థమో తెలుసా? మనము ఆరోగ్యమైన అనుభవించే ఆరగించే ఆహారమైన అది దేవుడిచ్చింది తెలుసా? ప్రసంగి భక్తుడు అంటున్నాడు, దేవుని సెలవు లేక ఎవనికి భోజనము చేసి తృప్తి పొందుట అసాధ్యం. ఈరోజు నువ్వు తినే ప్రతి మెతుకు మీద దేవుడు ఆజ్ఞాపించాడు తెలుసా? అది అరక్క ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు తెలుసా? నిద్ర పట్టక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు తెలుసా? ఇల్లు లేక ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు తెలుసా? ఆరోగ్యం లేక ఎంతోమంది ఉన్నారు తెలుసా?
ఒకసారి హాస్పిటల్కి వెళ్తే తెలిసిదే అండి, లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు. ఎంతో మంది ఎన్నో రీతిలుగా అవయములన్నీ పాడైపోయి దేవుడు మనందరికీ అన్నీ ఇచ్చాడు. కానీ నెబుకద్నెజరు ఒక కళ్ళు నెత్తికి వచ్చి నా బలం, నా ధనం, నా జ్ఞానం, కళ్ళు నెత్తికి వచ్చిన వారి తరం అండి దేవుడు బుద్ధి వచ్చేటట్లుగా చేశాడు. ఇప్పుడు అదే కళ్ళు నెత్తికి వచ్చిన ఆయన కళ్ళు ఎత్తి ఇప్పుడు ఎవరిని చూస్తున్నాడంట? దేవుణ్ణి చూస్తున్నాడండి. కళ్ళు ఎత్తి దేవుణ్ణి చూసి చిరంజీవి అంటే సర్వోన్నతుడో మానవ బుద్ధి వచ్చిందండి. దేవుని వైపు చూచి దేవుని స్తుతించగలుగుతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మన కలలో కూడా అండి, ఇళ్ళలో కూడా కలలోనైనా మన కళ్ళు నెత్తికి రాకూడదండి. కలలో కూడా ఇది నాది కదా, ఇది నా ఇల్లు కదా, కలలో కూడా అనుకోకూడదండి. నెబుకద్నెజరు ఎవరితో అనలేదండి, తన మనసులో తానే అనుకున్నాడు. మన మనసులో అనుకుంది కూడా దేవుడికి వినపడిద్దా పాస్టర్ గారండి? వినపడిద్దండి. నెబుకద్నెజరు మనసులో అనుకున్నాడు అండి. మన మనసులో కూడా అనుకోకూడదండి ఏది కూడా. ప్రతిరోజు నిద్రలేసింది అందుకని స్తుతించండి. దేవా ఇది నాకు ఇచ్చిన, నా జీవితం నీకు ఇచ్చిన వందనాలు, ఇంకో రోజు ఇచ్చినందుకు నీకు వందనాలయ్యా. ఈరోజు అయ్యా నాకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి నీకు వందనాలయ్యా, నాకు ఇచ్చిన కుటుంబాన్ని బట్టి మీకు వందనాలయ్యా, ఇంటిని బట్టి నీకు స్తోత్రాలయ్యా, మేము తినటానికి మాకు ఇచ్చిన ఆహారాన్ని బట్టి మీకు వందనాలయ్యా, అనుభవించడానికి అది నీరైన, పొలమైన, ఆరోగ్యమైన, ఉద్యోగమైన, వ్యాపారమైన, చదువైన, జ్ఞానమైన, అది 1 రూపాయి అయినా, అది 1,00,000 రూపాయలు అయినా, దేవా నీకు వందనాలయ్య నువ్వు చెప్పగలిగితే నువ్వు ఆత్మీయమైన వ్యక్తివే. హల్లెలూయా. మన కండ్లు మన దగ్గర ఉన్నట్లే. అలాగే మన నెబుకద్నెజరు లాగా దేవా నువ్వంతా ఇది కాదయ్యా, నీకు సంబంధమే లేదయ్యా అని అనుకుంటే ప్రైజ్ ది లార్డ్. మన కళ్ళు నెత్తికి వస్తే దేవుడు కూడా జరిగే పరిస్థితుల్ని ఆపలేడండి. అందుకే నెబుకద్నెజరుకి బుద్ధి వచ్చేటట్లుగా దేవుడు చేశాడు. మానవ బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో ఇప్పుడు కళ్ళు దేవుని వైపు చూడగలుగుతున్నాడండి. నీ కళ్ళు దేవుని వైపు చూస్తున్నాయా, లేకపోతే నువ్వు సంపాదించుకున్న వాటి వైపే, వాటినే మనం లెక్కించుకుంటా, వాటినే మనము చూసుకుంటా ఉంటే ఏది కూడా శాశ్వతము కాదండి. మన దేవుడే శాశ్వతమైన వ్యక్తి. తలలో వచ్చినట్టు ప్రార్థన చేసుకుందాం. సమయం అయిపోయింది. అందరూ మోకరించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. ఆత్మ సంబంధులు ఎలా ఉంచారో, శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. కాబట్టి ఈ వారం 2వ విషయాన్ని మనం విన్నాం. నువ్వు ఆత్మ సంబంధీకుడిగా, ఆత్మ సంబంధీకురాలిగా ఉంటే నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. నీ మనోనేత్రాలు ఎప్పుడైతే వెలిగించబడతాయో అప్పుడే నువ్వు దైవికమైన కార్యాలు నువ్వు చూడగలవు, దైవికమైన కార్యాలు నువ్వు అర్థం చేసుకోనగలవు. దేవా నా మనోనేత్రాలు వెలిగించండి అయ్యా ప్రార్థన ద్వారా. 2వది రొట్టె విరుచుట ద్వారా నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. 3వదిగా మన గర్వాన్ని విడిచిపెట్టి మానవ బుద్ధి కలిగి దేవుణ్ణి స్తుతించగలిగితే మన మనోనేత్రాలు వెలిగించబడతాయి. ఉజ్జియా కూడా కళ్ళు నెత్తికి వచ్చేసిని. ఉజ్జియా స్థిరపరిచిన తరువాత దేవుని మందిరంలోకి ప్రవేశించి, ఉజ్జియా జీవితంలో జరిగింది మనకు తెలుసు కదా. మన కళ్ళు నెత్తికి రాకూడదండి. దేవుని మీదే మన కళ్ళు కేంద్రీకరించాలి. దేవుని మీదే దైవికమైన వ్యక్తులుగా నీ లోపల ఉండాలి అంటే నీ కళ్ళు ముయ్యబడి ఉన్నాయా? ముయ్యబడితే ఎటువంటి ప్రయోజనం లేదండి. ముయ్యబడితే మనకేమీ కనపడవండి. ఈరోజు నీ కళ్ళు తెరవపడాలి. ఆత్మ సంబంధముగా నీ మనోనేత్రాలు వెలిగించబడాలి. నీ మనోనేత్రాలు ఎప్పుడైతే వెలిగించబడతాయో అప్పుడు మాత్రమే నువ్వు దేవుని అర్థము చేసుకోనగలవు, నువ్వు దైవికముగా నువ్వు అండర్స్టాండ్ చేసుకోనగలవు. కళ్ళు నెత్తికి వచ్చిన రాకూడదండి. దేవా నా కళ్ళు తెరవండి అయ్యా, నా కళ్ళు తెరవండి, నా మనోనేత్రాలు వెలిగించండి, నా మనోనేత్రాలు వెలిగించండి దేవా. ఇహ సంబంధమైన నేత్రాలు ముయ్యబడి దైవిక నేత్రాలు తెరవండి ప్రభువా అని ఎవరైతే రక్షణ పొంది బాప్తీసం పొంది సిద్ధపడి నేను ప్రభు సంస్కారాన్ని తీసుకోవడానికి యోగ్యుడును అని అనుకున్న వాళ్ళు దయచేసి లేచి నిలబడితే మనం ప్రార్థన చేసుకొని ప్రభు సంస్కారార్థంలో మనం పాల్గొందాం. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. ప్రార్థనలో ఏకీభవిద్దాం. ఎవరు దిక్కులు చూడొద్దాం, ప్రార్థనలో ఉండాలి.